సాధారణంగా గ్రామాల్లో పండుగ సమయాల్లో కోళ్ల పందాలు, ఎద్దుల పందాలు నిర్వహించడం మామూలే. కర్నూలు జిల్లాలో మాత్రం ఉగాది పర్వదినం పురస్కరించుకుని నిర్వహించే ఓ వేడుక ప్రజలను విశేషంగా అలరిస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా పాల్గొనే ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది. కర్నూలు జిల్లా అస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఓ వింత వేడుక అనాదిగా జరుగుతోంది. అదే పిడకల సమరం. వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా ఉగాది మరుసటి రోజున పిడకల యుద్ధం ఉంటుంది. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం కైరుప్పలలో సంప్రదాయబద్ధంగా సాగిన సంగ్రామంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొందరు వీరభద్రస్వామి వర్గంగా, మరికొందరు భద్రకాళి వర్గంగా విడిపోయి ప్రత్యేకంగా తయారు చేసిన పిడకలతో దాడి చేసుకున్నారు. ప్రతి ఏడాది ఘనంగా జరుపుకునే ఈ వేడుకలో ఎదుటి వర్గం వారు విసిరే పిడకల నుంచి తప్పించుకునే క్రమం వీక్షకులను అలరించింది. ఈ సమరంలో చిన్న చిన్న గాయాలైన గ్రామస్తులు ఎవరూ వైద్యుని వద్దకు వెళ్లలేదు. స్వామివారి విభూతిని గాయాలపై రాస్తే వెంటనే నయమవుతుందని వారి విశ్వాసం. ఈ ఆట గురించి ఏనాట కోరుకుంటున్నాం. మా ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎవరైతే సరే అందరూ బాగా కలిసి 10 మంది అందరూ కలిసి 10 మంది పెద్ద మంత్రులు నిర్ణయం చేసినా ఒకటే మాట ఒకటే కొత్త దేవుని కార్యము జరగాల్సి ఉండేది. ఎవరు ప్రజాసే ఎంతమంది వచ్చానో చూడొచ్చు, ఎంతమంది అన్న పోవచ్చు, ఎంతమంది అయినా తిట్టుకునొచ్చు, ఎంతమంది అయినా సంతోషం అనొచ్చు, దానికి బాధ లేదు. కొట్టుకునే పిడుగులతో ఏం కాదు. గుడి వచ్చే తలకల ఈ అంగారు అంటించుకునే తలకల బాగా అవుతుంది. మాకి ఎంత కొట్టుకున్నా ఏం కొట్టుకున్నా మాకు ఏం లేదు. ఏ తరతరాలు కాటుంటే ఆడుతుంటారు సార్. మా తరతరాలు కాటుంటే మా తాతలు మా పెద్దలు కాటుంటే ఆడుకుంటుంటారు ఈ ఆటలో. అనాదిగా వస్తున్న ఈ పిడకల సంబరాన్ని ఎప్పటికీ కొనసాగిస్తామని కైరుప్పల గ్రామస్తులు చెబుతున్నారు.